బ్రేకింగ్ న్యూస్. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని విపక్షాలు పెద్ద ఎత్తున గోల పెడుతున్నా ఇప్పటివరకు రేవంత్ సర్కార్ దీనిపైన స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో అనుమానాలు బలపడతా ఉన్నాయి. అలాగే రైతులు సైతం ఇక రైతు భరోసా లేనట్టేనా అన్న నిరుత్సాహంలో కూరుకుపోయారు. మొత్తం మీద యాసంగి పంట ముగిసింది, వానాకాలం పంట ముగిసింది, ఇప్పటివరకు వేస్తామన్న రైతు భరోసా వేయలేదు. అలాగే హామీలలో ఎన్నికల హామీలలో ఇచ్చిన ఎకరానికి 15,000 రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తా ఉన్నది. మరి అదే 12,000 రూపాయలనన్నా మరి సకాలంలో రైతు అకౌంట్లో వేస్తున్నారా అంటే అదే లేదు. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 1 సంవత్సరం మాత్రమే రైతు భరోసాను ఇచ్చింది. ఇప్పటివరకు 3 సార్లు రైతు భరోసాను అయితే ఎగనామం పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. దీనిపైన విశ్లేషకులు అయితే చాలా పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని చెబుతూ ఉన్నారు. అయితే రైతులు కూడా ఎంతో కాలం ఎదురు చూశారు, ఖచ్చితంగా రైతు భరోసా పడుతుందని చూశారు. యాసంగి నాట్లు కూడా అయిపోయాయి, అంటే రబీ నాట్లు, ఈ ఎండాకాలం నాట్లు కూడా అయిపోయాయి. ఇప్పటివరకు రైతు భరోసా అనేది తమ అకౌంట్లో జమ కాలేదు. ఇప్పటికైనా నమ్మకం పెట్టుకునే ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలాఖరులోపు రైతు భరోసా పడే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ అది లేదు. ఇక తీరా చూస్తే మార్చిలోనన్నా పడుతుందని చెప్పేసి కొంతమంది ఆశావాళ్ళు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అది కూడా లేనట్టే తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ రైతు భరోసా కనుక రైతుల అకౌంట్లో పడకపోతే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని అంతా భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దీనిపైన అసలు ప్రభుత్వం ఫోకస్ చేస్తుందా లేదా అనే దానిపైన కొంతమంది అయితే కొన్ని అనుమానాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో బీడు భూములకు, రియల్ ఎస్టేట్ భూములకు, కమర్షియల్ ల్యాండ్స్కి కూడా రైతు బంధు పేరిట ఇష్టానుసారంగా రాష్ట్ర ఖజానాను ఖర్చు చేశారని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రక్షాళన చేపట్టి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు అనే దానిపైన ఒక పూర్తి సోయితోటి మేము ఏ కార్యక్రమం చేసినా చేస్తామని చెప్పేసి వారైతే పదే పదే చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఇకనైనా రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా స్టాండ్ తీసుకుంటుందా, దీనికి సంబంధించి ఏదైనా కమిటీ చేసిందా, లేదంటే రైతులకు సంబంధించిన ల్యాండ్ విషయంలో ఏదైనా ప్రక్షాళన చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందా అనే దానిపైన ఇప్పటివరకు ప్రకటన అయితే చేయలేదు. కానీ రైతు భరోసా ఆగిపోయింది అనేది మాత్రం అందరి దృష్టిలో ఉన్నది. మరి రైతు భరోసా నిజంగా వేస్తారా, అసలు ఆగిపోతుందా, దాన్ని అసలు పొడిగించే అవకాశం ఉంటుందా అనే దానిపైన ఇప్పటివరకు రేవంత్ సర్కార్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇది రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే రైతు భరోసాను ఉపయోగించుకుంటున్నారా అన్న అనుమానాలు అయితే అందరిలో కలుగుతూ ఉన్నాయి. చూడాలి మరి రైతు భరోసా దానిపైన, అంటే రైతులకు ఇచ్చే ఈ ఆర్థిక సాయం, పంట సాయం, రైతు భరోసా కింద 12,000 రూపాయలను రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు, దానిపైన ఏదైనా ప్రకటన విడుదల చేస్తారా, లేదంటే ఈ బడ్జెట్ సమావేశాల లోపు అకౌంట్లో డబ్బులు వేస్తారా, లేదంటే బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఏమైనా దీనిపైన తీర్మానం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.